శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త యాప్ ఒకటి తీసుకొచ్చారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి పనులు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే వయసుతో పాటు మనిషికి మెచ్యూరిటీ వచ్చి అనుభవంలో నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత ఏంటంటే తనను తాను కరెక్ట్ చేసుకుంటూ, ఇప్పుడు పుట్టుకతోటే అందరికీ సర్వజ్ఞాని ఎవడు కాడు. మంచి చెడు కింద పడి మీరు లేచి దెబ్బలు తిన్న తర్వాత ఒక్కొక్క స్థాయికి వచ్చిన తర్వాత ఇది మంచి ఇది చెడు, ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదు అనేటువంటి జ్ఞానం వస్తుంది. కానీ ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని పరాభవాలైనా తను నమ్మినటువంటి ప్రిన్సిపుల్ని, తను నమ్మినటువంటి సిద్ధాంతంలోనే వెళ్ళేటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళుగా తన దగ్గర ఉన్నటువంటి మెయిన్ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. చాలా వరకు మెయిన్ వాళ్ళు అన్నాళ్ళు, తనకు ఆప్తులు అనుకున్న వాళ్ళు, దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. తన విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి షర్మిల గారు కానివ్వండి, తను జైల్లో ఉన్నప్పుడు పార్టీని మోసిన తల్లి కానివ్వండి, వీళ్ళెవరూ కూడా ఇప్పుడు తనతో లేరు. లేనప్పుడు ఏంటంటే తను తాను సరిదిద్దుకోవాల్సింది పోయి అదే అబద్ధపు మాటలు, అదే అబద్ధపు ప్రచారం. గతంలో కనుక పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు కొట్టేశాడు, మా బాబాయిని ఆయనే హత్య చేశాడు, లేకపోతే ఒకే సామాజిక వర్గానికి డిఎస్పీలు ఇచ్చారు, వెంకటేశ్వర స్వామి నగల చంద్రబాబు నాయుడు, ఇలా అబద్ధాల ప్రాతిపదిక మీద వచ్చాం కాబట్టి ఈసారి కూడా కేడర్ని మనం అదే మభ్య పెట్టేసేసి నేనున్నాను మీకెందుకు చూసుకోండి, వచ్చిన తర్వాత వాళ్ళని సాధించేస్తాను, వాళ్ళని చూస్తాను, వాళ్ళంతా చూస్తాను అనేటువంటి ఒక భరోసా కల్పించడానికి, అంటే వాళ్ళు కేడర్ జారిపోకుండా ఓకే ఉండటానికి అబద్ధాలతో కూడినటువంటి ఒక భరోసాని కల్పిస్తున్నానని ఆయన అనుకుంటున్నాడు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి విషయాలు కనుక ఆయన గమనించకపోతే గతంలో జరిగినటువంటి పరాభవాల కంటే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. దానికి చిన్న ఉదాహరణ, సంవత్సరం దాటిన తర్వాత, సంవత్సరంన్నర తర్వాత బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటిది మీరు గడప గడపకి తిరిగి 45 రోజుల పాటు వెళ్ళి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఒక బాండ్ లాంటి సంతకం పెట్టి ఇచ్చారు కాబట్టి మీరు ఎంత నష్టపోయారో, ఇన్ని లక్షలు నష్టపోయారు ఈ సంవత్సరం రోజులని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఒక కార్యక్రమం ఇచ్చాడు. మీరు మీడియాలోనే ఉన్నారు, రోజు వార్తలు చూస్తున్నాం మనం. ఎంతమంది వెళ్ళారు? ఓకే, ఎంతమంది వెళ్ళారు? ఎక్కడ ఒక పేరు నానినో ఇంకొకళ్ళో 4-5 సందర్భాల్లో జరిగింది తప్పితే, అది కూడా మీటింగులు పెట్టుకొని సెటైర్లు వేసుకోవడానికి పనికొచ్చిందే కానీ వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి కలిసింది ఎక్కడా లేదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చేసిందని చెప్పిన తర్వాత కూడా ఎవరు కదలట్లేదంటే ఉద్దేశం ఏంటి? నాయకుడి మీద కాన్ఫిడెన్స్ లేదు ఒక పక్కన. ఇదేది కాస్త ఆలోచన పరులు వీళ్ళందరూ కూడా ఇది చూసిన తర్వాత దూరం అవుతారు. రెండోది, ఈ రప్ప బ్యాచ్లు ఉన్నాయి ఆయనకి బాగా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి బ్యాచ్లు. ఎక్కడికి వెళ్ళినా కానీ సైకో బ్యాచ్ లాగా తయారై కేరింతలు కొడతా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అని సందర్భం లేకుండా అరిచే బ్యాచ్లు కొన్ని ఉన్నాయి. అవి కూడా ఆయనకి హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి బ్యాచ్లు. ఏంటి సార్, వాళ్ళు రెగ్యులర్గా 10,000 మంది రిపీట్ అవుతున్నారు కదా. 500 రూపాయలు పంచడం కూడా మనం విజువల్స్లో చూసాం. అయితే ఏమైందంటే 4-5 సందర్భాల్లో గతంలో వీళ్ళని నిర్బంధించినట్టు చంద్రబాబు నాయుడు గారే ఆ పల్నాడు పర్యటనకి వెళ్తే తాళ్లు కట్టేసి గేటు బయటికి రానివ్వకుండా ఉన్నారు చూసారా. మనం కూడా అలా చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఒక 5-6 పర్యటనలకు వదిలేశారు. వదిలేసిన తర్వాత ఒకసారి హెలికాప్టర్ అద్దం పగలు కొట్టడం, ఇంకొకసారి ఏమో కారు వేసి తొక్కించడం, ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. వెళ్ళిన అతని మీద కాదు, అసలు మీరేం చేస్తున్నారు, అతను మనస్తత్వమే అది, మీరేం చేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేటప్పటికి ఏంటంటే పోలీసులు అప్రమత్తమై ఎవరి మీద పడితే ఇలాంటివి చేసిన వాళ్ళందరి మీద కేసులు బుక్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటనకి వెళ్ళారంటే 100 నుంచి 150 కేసులు వాళ్ళ కార్యకర్తల మీద పెడుతున్నారు. పైగా లేటెస్ట్ టెక్నాలజీ వాడి ఈ డ్రోన్స్ ఇవన్నీ కెమెరాస్, బాడీ కెమెరాస్ పెట్టి చేస్తున్నారు. దాంతో ఏంటంటే వాళ్ళ నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. కార్యకర్త నాడు ఉత్సాహంలో వెళ్తాడు కానీ వాడు కేసులు ఎదుర్కొనేటప్పటికి ఏంటంటే జావగారిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని ఇచ్చేస్తారు. కానీ సాధారణ కార్యకర్త మీద కేసు పడితే వాడి జీవితం గండం అయిపోతుంది.
వాయిదాలకు తిరగాలి, ఖర్చులు ఉండవు, లాయర్లను పెట్టుకోవాలి, చేయాలి, ఇంత ఇది ఉంటుంది. కాబట్టి గ్రాడ్యువల్గా నిన్న నెల్లూరుకి వెళ్తే ఎవరు లేరు, చూశారు కదా. నెల్లూరుకి జనాభా తగ్గిపోయారన్న ఉద్దేశంతో అక్కడ బంగారుపాళ్యంలో వచ్చినటువంటి జనాభాని ఆ విజువల్స్ వేసుకొని సాక్షి టీవీలో నేను ఎలా నవ్వులు పాలయ్యారో చూసాం. చూసిన తర్వాత వాళ్ళ నోటీస్కి వచ్చింది ఏంటంటే కార్యకర్తల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటుంది, కదిలినా మెదిలినా పిచ్చేషాలు వేసినా పోలీసులు కేసులు పెడుతున్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళు గ్రాడ్యువల్గా తగ్గిపోతున్నారు, ఇది ఎక్కువ కాలం సాగదనేటువంటిది వాళ్ళకుండే రిపోర్ట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అలాంటిది ఏదో వచ్చింది వాసన ఆయనకి. కాబట్టి లోకేష్ అనేటువంటి వ్యక్తి జావగారిపోయి ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడర్ నైతిక స్థైర్యాన్ని పెంపొందించడానికి రెడ్ బుక్ అనేటువంటిది ఎప్పుడైతే పట్టుకొని బయలుదేరాడో, ఇంకొక సంవత్సరంలో ఎలక్షన్లు ఉన్నాయనగా మీరు చూసారు ఎంతటి అద్భుతం జరిగిందనేది. అప్పటిదాకా బిక్కుమంటా ఉన్న క్యాడర్ అంతా తిరగబడి కొట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే రాబోయేది మనమే, వచ్చిన తర్వాత వీళ్ళంతా చూస్తాం అనేటువంటి దాంతో ఎక్కడెక్కడ వాళ్ళు కూడా మళ్ళీ భారీ ఎత్తున వచ్చారు. ఆ ప్రయోగం అక్కడ ఫలించింది. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పేరు మార్చారంతే. అదేమో రెడ్ బుక్, ఇదేమో యాప్. దాంట్లో ఏం చెప్తున్నారు, మిమ్మల్ని ఎవరన్నా కొట్టినా, తిట్టినా, దొంగ కేసు పెట్టినా ఎలా చేశారనేటువంటిది మీరు దాంట్లో అప్లోడ్ చేయండి, సాక్ష్యాధారాలు సేకరించాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. మిమ్మల్ని కొట్టినోడు వీడియో తీయండి, ఆ వీడియో పెట్టండి. ఇవన్నీ చేస్తే ట్యాగ్ లైన్ ఏంటి, 4 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అంత చూద్దాం. కానీ 4 సంవత్సరాలు వీళ్ళు నిలబడాలి కదా, ఇంకా వాళ్ళకి 4 సంవత్సరాలు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పదే ఏమంటున్నారు, కళ్ళు మూసుకొని 4 మీరు ఏది విత్తితే అదే వస్తుంది జాగ్రత్త అని ఇప్పుడు వార్న్ చేస్తున్నాడు. కానీ 2019-24 మధ్య నువ్వు విత్తావు కాబట్టే ఒక అచ్చెన్నాయుడిని, ఒక కొల్లు రవీందర్ని, మిగతా వాళ్ళందరినీ, రఘురామకృష్ణరాజుని తీసుకెళ్ళి నువ్వేం చేసావో ఆ విత్తనం నువ్వు నాటేవు ఆ రోజున. దాని ఫలితం ఇప్పుడు నీ క్యాడరు నువ్వు అనుభవిస్తున్నారు. కొత్తగా నాటాల్సిన పనిలే. కాబట్టి అసలు ప్రారంభించింది నువ్వు, దానికి బలవుతోంది ఇవాళ నీ కార్యకర్తలు, నీ నాయకులు. కాబట్టి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి ఇదంతా మీరు అప్లోడ్ చేస్తే 4 ఏళ్ల తర్వాత నేను వచ్చిన తర్వాత వాళ్ళు అంత చూస్తా. ఇది నమ్మకాన్ని కలిగిస్తుందా? నువ్వు చేసే పిచ్చి పనులు, నువ్వు తెనాలిలో ఎవరిని పరామర్శించావు? కార్గిల్ వారు గెలిచి వచ్చిన వాడిని ఎవరన్నా పరామర్శించావు? నువ్వు గంజాయి బ్యాచీలు జనాల మీద ఎట్టబడితే అట్ట దాడి చేస్తున్న వాళ్ళని పోలీసులు 4 దెబ్బలు కొడితే నువ్వు వెళ్ళి పరామర్శించొచ్చావు. నిన్న కూడా వెళ్ళి పరామర్శించింది ఎవరిని? ఫైళ్లు తగలబెట్టిన ఒక ఆయన నిందితుడిని నెల్లూరు జైల్లో నువ్వు పరామర్శించింది. ఇప్పుడు వాళ్ళంతా ఈ యాప్ వాడుకోవచ్చు, వాళ్ళందరూ యాప్ వాడుకోవచ్చు. ఫస్ట్ వాళ్ళే అప్లోడ్ చేయాలి. ఓకే, సెటైరికల్గా ఆల్రెడీ వచ్చేసినాయి, ఫోన్లో చాలా మంది ఇచ్చేస్తున్నారు. గతంలో కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి తిరుగుతున్న రోజుల్లో కూడా ఇదే చెప్పేవాడు, అన్నా ఇది సమస్య అంటే మనం అధికారంలోకి వచ్చినా చూద్దాంలే. అధికారంలోకి వచ్చినాక వీళ్ళకి ఎవరికైనా కనపడితే ఆయన 5 ఏళ్లలో అక్కడ ఉన్న మంత్రులకి, ఉప ముఖ్యమంత్రికే కనిపించలే ఆయన, ఇంక వీళ్ళేమో కనిపిస్తారు? ఈ అనుభవాలన్నీ వాళ్ళకు ఉన్నాయి కదా, ఉన్నా కూడా నిన్నెట్లా నమ్ముతారు? కాబట్టి ఏంటంటే అదేదో చేస్తే ఇప్పుడు దింపుడు వెళ్ళాం ఆశ అంటారు మన పక్కన, పోయినోడిని 3 సార్లు దింపుతారు, మళ్ళీ ఏమన్నా లేస్తాడేమోనని చెప్పేసి. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తనని తాను మార్చుకుని, ఇందాక బిగినింగ్లో నేను చెప్పినట్టుగా తన మనస్తత్వం, తన యొక్క ప్రవర్తన మారనంత వరకు ఇలాంటి గిమ్మిక్స్ ఎన్ని చేసినా అతనంటే పిచ్చి అభిమానం ఉన్నటువంటి కొద్దిపాటి జనాభా ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆ 10,000 మంది 20,000 మంది మనకు కనబడుతున్నారు బాగా వచ్చారు అంటే, అదేదో రెగ్యులర్ అంటున్నారండి, పెయిడ్ రెగ్యులర్ అండి. ఆయన ఆర్మీ లాగా తయారు చేసుకున్నాడు అంటున్నారు వాళ్ళని. ఓకే, సో వాళ్ళు కాదు కదా నీకు కావాల్సింది. రేపు పొద్దున వెళ్ళి అక్కడున్న ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు కావాలి. రప్ప తలలు నరుగుతానంటే నీకున్న ఓటర్లు కూడా పోతారు. ఇదా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అనేటువంటిది. సో ఆయన ఏంటంటే రోజు రోజుకి ఇప్పుడు మనిషిని కూడా గమనించండి మీరు, నిద్రలేమితో బాధపడుతున్నటువంటి మనిషిలాగా మొహం అంతా పీక్కుపోయి ఎప్పుడు నిరంతరం ఒక విపరీతమైన స్ట్రెస్లో ఉన్న మనిషిలాగా కనపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన భవిష్యత్తు ఏంటనేటువంటిది అందరికంటే బాగా ఆయనకు అర్థమవుతోంది. తొందరలోనే లోపలికి వెళ్ళటం అనేటువంటి తప్పనిసరి పరిస్థితి. ఆ తర్వాత వెళ్తే పార్టీ భవిష్యత్తు ఏంటనేటువంటిది అందరూ కూడా ఇప్పుడు బయటికి రాని వాళ్ళు కూడా, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అయితే చెప్పేస్తున్నాడు ఆయన లోపలికి వెళ్తాడు, మేము పార్టీ నడుపుతాంలే అని చెప్పేస్తాను. ఇది ఒక పెద్ద టెన్షన్ ఆయనకి. ఓకే, సో వీటన్నిటిని కవర్ చేసుకోవడానికి ఏంటంటే యాప్ అని ఇంకోటని చెప్తున్నాడు.
నీ సాధారణ కార్యకర్తకి నువ్వు చెప్పిన యాప్లో నింపే అంత ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా ఆచరణ సాధ్యమయ్యేది చెప్పాలి కానీ ఇవన్నీ కూడా లేనిపోని వ్యవహారాలు. కాకపోతే ఏంటంటే తన రాజకీయ భవిష్యత్తును తన చేతులతో తనే సమాధి చేసుకుంటుంది మాత్రం క్లియర్గా కనపడుతుంది.